హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనకొచ్చేసి నిన్న నైట్ అఫీషియల్‌గా యూట్యూబ్ వాళ్ళ పాలిసీని అయితే లాంచ్ అయితే చేసిందనమాట. సో, ఆ పాలిసీలో అసలు మన ఏఐ ఛానెల్స్ గురించి ఏమేముంది అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో, ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయితే అయిపోతాయి. అసలు మన ఏఐ ఛానెల్స్ మానిటైజేషన్ అవుతాయా? ఒకవేళ అయినా కూడా ఎలాంటి వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వవు. ఈ డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై అయితే చేయబోతున్నాను. వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది గైస్. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే అయిపోతాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ తమ్ముడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలా ఏఐకి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేయండి. ఇంకా మనం వచ్చేసి వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకొచ్చేసి నిన్న నైట్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళ పాలిసీని అయితే లాంచ్ అయితే చేసి వాళ్ళ అఫీషియల్ ఆర్టికల్ కూడా నేను వచ్చేసి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను. అండ్ అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా నేను అప్డేట్ అయితే చేస్తాను. సో ఆ ఆర్టికల్ ని మీరు ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు మన ఏఐ ఛానల్స్ గురించి. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి అయితే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలా అసలు ఎలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతాయి, ఇలాంటివి చేస్తే మా ఛానల్స్ అనేవి డిమానిటైజ్ అండ్ మానిటైజేషన్ అయితే అవ్వవు. దీని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను, విత్ ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను గైస్. సో ఫస్ట్ వచ్చేసి ఎలాంటి వీడియోస్ చేస్తే మనకు మానిటైజేషన్ అయితే అవుతాయి, దీని గురించి అయితే మాట్లాడుకుందాము. వచ్చేసి ఏఐ వీడియోస్ విత్ ఒరిజినల్ వాయిస్ ఓవర్స్ అండ్ కామెంటరీ ఇవైతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్ VO3 నుంచి వీడియో అయితే జనరేట్ అయితే చేస్తారు. దానికి మీరు ఓన్ స్టైల్లో మీరు వచ్చేసి వాయిస్ ఓవర్ అండ్ అలాగే స్టోరీ టెల్లింగ్ అయితే ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ వచ్చేసి ఏఐ జనరేటెడ్ వీడియో ప్లస్ ఎడ్యుకేషన్ ఆర్ కామెంటరీ. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఏఐతో వరల్డ్ వార్ 2 వీడియోని జనరేట్ అయితే చేస్తారు. దానికి మీరు మీ ఓన్ స్క్రిప్టింగ్ అయితే ఇవ్వాలి. దానికి మీరు మీ ఓన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. సో ఇలాంటివి అయితే మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవుతాయి. థర్డ్ వచ్చేసి ఏఐ ఇమేజెస్ ప్లస్ ఎడిటింగ్ అయితే ఉండాలి. అది కూడా స్టోరీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏఐ ఇమేజెస్ తో స్కైఫై స్టోరీస్ అయితే జనరేట్ అయితే చేస్తారు కదా, దానికి మీరు మీ ఓన్ స్క్రిప్టింగ్ అయితే ఉండాలి అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉండాలి. సో ఇలాంటి మనకు మానిటైజేషన్ అయితే అవుతాయి. ఫోర్త్ వచ్చేసి గేమింగ్ వీడియోస్ విత్ ఏఐ వాయిస్ అనమాట. సో దీనికి మీరు ఒక గేమింగ్ క్లిప్ అయితే యాడ్ అయితే చేస్తారు. దానికి మీరు ఫన్నీగా ఏఐ వాయిస్ ని యూస్ చేసి జనరేట్ అయితే చేయొచ్చు. ఇలాంటివి మనకు మానిటైజేషన్ అయితే అవుతాయి. ఫిఫ్త్ వచ్చేసి ఏఐ స్టోరీస్ విత్ పర్సనల్ టచ్. గాంధీజీ వచ్చేసి ఐఫోన్ లో రికార్డ్ అయితే చేస్తుంటాడు అనమాట. దీనికి మీరు ఓన్ స్క్రిప్టింగ్ అయితే ఇవ్వాలి, ప్లస్ వాయిస్ ఓవర్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వాలి. ఇలాంటివి అయితే మనకు మానిటైజేషన్ అయితే అవుతాయి. అండ్ ఇప్పుడు మనం ఎలాంటి వీడియోస్ చేస్తే మనకు మానిటైజేషన్ అవ్వవో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి టెంప్లెట్ బేస్డ్ రీల్స్ విత్ నో వేరియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వచ్చేసి ఒకే వీడియో 100 టైమ్స్ జనరేట్ అయితే చేస్తారు. అందులో జస్ట్ ఒక రోబోట్ అయితే వాక్ అయితే చేస్తుంటుంది అనమాట. అలాంటి వీడియోస్ మీరు చేయకూడదు. దాన్ని లైట్ గా ఎడిట్ చేసి మీరు రీఅప్లోడ్ చేసినా కూడా మీకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వదు. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్ ప్రొడ్యూస్ కిందకి వస్తుంది అనమాట. దీంట్లో క్రియేటివ్ కూడా ఏముండదు. అందుకే మనకు వచ్చేసి ఇవి మానిటైజేషన్ అయితే అవ్వవు. సెకండ్ వచ్చేసి ఏఐతో మనం వచ్చేసి ఆర్టికల్స్ కానీ లేదా న్యూస్ కానీ రీడ్ చేపించి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాం. సో ఇలాంటివి కూడా మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వవు. థర్డ్ వచ్చేసి ఏఐ జనరేటెడ్ క్లిప్స్ ఉంటాయి కదా, వేరే వెబ్సైట్స్ లో కానీ వేరే సోషల్ మీడియా దాంట్లో కానీ అవి డౌన్లోడ్ చేసి మన దాంట్లో అప్లోడ్ చేసినట్లయితే అవి కూడా మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వవు. ఇది వచ్చేసి మనకు రీయూజ్డ్ కంటెంట్ కిందకి అయితే వస్తుంది. ఫోర్త్ వచ్చేసి మనం టాప్ 10 వీడియోస్ అని చేస్తూ ఉంటాం కదా వితౌట్ కామెంటరీ. అలాంటివి చేసినా కూడా మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వవు. ఎగ్జాంపుల్ వచ్చేసి టాప్ 10 రిచ్ పీపుల్ అని మనం వీడియోస్ అయితే చేస్తుంటాం కదా, లైక్ మనకు వచ్చేసి ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ అయితే పెడుతుంటాము అండ్ రోబోటిక్ వాయిస్ అయితే పెడుతుంటాం. ఇలాంటివి మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వవు. ఫిఫ్త్ వచ్చేసి మనం ChatGPT నుండి స్క్రిప్ట్ అయితే తీసుకుంటాము. దానికే మనం వచ్చేసి వాయిస్ ఓవర్స్ అండ్ వీడియోస్ అయితే జనరేట్ అయితే చేస్తాం కదా, అలాంటివి కూడా మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ChatGPT నుండి స్క్రిప్ట్ అయితే తీసుకుంటాము. దానికి మనము రోబోటిక్ ఏ వాయిస్ అయితే జనరేట్ అయితే చేస్తాం అండ్ ర్యాండమ్ గా బీ రోల్స్ ఉంటాయి కదా, అవైతే మనం డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేస్తాం కదా, ఇలాంటివి కూడా మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వవు. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వచ్చేసి కామెంట్ అయితే చేయండి, మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త ఏఐ టూల్స్ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.